ఇక ఫైనల్గా వెనిజులా మీద అమెరికా ఏ క్షణమైనా దాడి చేయవచ్చు అనే వార్తల్ని గత కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాం కదా సార్. వెనిజులా అండ్ అమెరికా ఈ రెండు దేశాల మధ్య ఉన్న వివాదం మీద మీరు కూడా మాట్లాడారు కూడా. రీసెంట్గా ట్రంప్ వెనిజులా అధ్యక్షుడు మాడ్యురోకి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు సార్. యూ మస్ట్ లీవ్ ద కంట్రీ అని చెప్పేసి. ఏంటి సార్ వెనిజులా విషయంలో ట్రంప్ వ్యూహం ఏంటి? ఇప్పుడు వెనిజులా ప్రెసిడెంట్ మధురావు చేసినల్లా కరెక్ట్ నేను ఏమంటలేను. ఆయన పైన కూడా ఆరోపణలు ఉన్నాయి, ఎలక్షన్స్ రిగ్గింగ్ చేశాడని, ఎకానమీని కొలాప్స్ అయిందని ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి. కానీ వెనిజులా ప్రెసిడెంట్గా ఎవరు ఉండాలన్నది ట్రంప్ డిసైడ్ చేస్తారు. హూ ఈస్ ట్రంప్ టు టెల్ వెనిజులా ప్రెసిడెంట్ షుడ్ లీవ్? రేపు ట్రంప్కు నచ్చకపోతే మోడీ షుడ్ లీవ్ ఇండియా అంటే ఒప్పుకుంటావా మనం? మీకు గుర్తుండి ఉంటుంది, గుజరాత్ చీఫ్ మినిస్టర్గా మోడీ ఉన్న రోజుల్లో అమెరికా వాళ్ళు వీసా రిజెక్ట్ చేశారు. అమెరికా ఆపర్చునిటీ అమెరికన్ ప్రభుత్వం ఎంత ఉంటుందో దానికి ఇదే ఉదాహరణ. అదే మోడీకి ఇప్పుడు నీరాజనాలు అర్పిస్తున్నారు వైట్ హౌస్లో. సో అందువల్ల ఎవరు, నేను ఆ రోజు కూడా చెప్పాను, ప్రతిపక్షాలకు కూడా మోడీకి వీసా నిరాకరణ సమర్థించినప్పుడు నేను తీవ్రంగా ఖండించాను. ఇది అన్యాయము. నరేంద్ర మోడీ ఈజ్ అన్ ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ అవర్ కంట్రీ. మా ప్రజలు ఎన్నుకున్నారు. మేమేమైనా ఉంటే మేము తెలుసుకుంటాం మా కోర్టులలో. మీరెవరు చెప్పడానికి? మా ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రికి మీరు వీసా ఇవ్వనండి హక్కు మీకు ఎవరు ఇచ్చారు? రేపు అమెరికన్ ప్రెసిడెంట్ మేము వీసా ఇవ్వమంటే ఒప్పుకుంటారా? అమెరికా ప్రెసిడెంట్ ఇరాక్లో మారణహోమం జరిపాడని. సో హూ ఆర్ యూ టు డిసైడ్? అని నేను ఆ రోజు కూడా అన్నాను. అందువల్ల మనం ఒక దేశము సావరన్ కంట్రీ, యునైటెడ్ నేషన్స్లో ఒక బేసిక్ సావరనిటీ. అంటే మధురా షుడ్ లీవ్ వెనిజులా అంటే ఎందుకు? బికాజ్ అమెరికన్ మల్టీనేషనల్స్ వాంట్ టు ఎక్స్ప్లాయిట్. వెనిజులాలో పెద్ద ఎత్తున అనేక రకాల సహజ వనరులు ఉన్నాయి. వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ హైడ్రోకార్బన్ రిజర్వ్స్ ఉన్న దేశం అది. అందువల్ల మీకు ఎక్కడైతే చమురు సంపద ఉంటుందో అక్కడ ప్రజాస్వామ్యాన్ని అమెరికా సహించదు, అక్కడ స్వతంత్ర ప్రభుత్వాన్ని అమెరికా సహించదు. ఇలా సౌదీ అరేబియాలో అమెరికా ఏం చేస్తోంది? ఇరాన్లో ఏం చేసింది? ఇరాన్లో ఆయిల్ ఉంది కనుకనే కదా ఇరాన్ పైన దాడి. ఇరాక్లో యుద్ధం ఎందుకు చేసింది? సో అందువల్ల మీకు వెనిజులా నుంచి మధురా వెళ్ళిపోతే వెనిజులా సహజ వనరులను తాను క్యాప్చర్ చేయొచ్చు అనేది అమెరికా లక్ష్యం. అందుకే వెనిజులా అపోజిషన్ లీడర్కు నోబెల్ ప్రైజ్లు వస్తాయి. వెనిజులాలో ఎలక్టెడ్ ప్రెసిడెంట్ కాదు, అపోజిషన్ లీడర్ ప్రెసిడెంట్గా మేము గుర్తిస్తామంటారు. అందువల్ల వెనిజులా ప్రజల నిర్ణయాన్ని అమెరికాకు అవుట్సోర్స్ చేసుకుంటోంది బలవంతంగా. మేము డిసైడ్ చేస్తాం మీకు ఎవరు ప్రెసిడెంట్గా ఉండాలని. పోనీ నిజంగానే వెనిజులాలో ప్రజాస్వామ్యం కొరకే ఇలా చేస్తోంది, అక్కడ అరాచకత్వం రాజ్యం ఏలెత్తుంది, నిరంకుశత్వం ఉంది గనక ప్రజల్ని రక్షించడానికే చేస్తుందని అనుకుందాం. ఆఫ్ఘనిస్తాన్లో ఏం చేశారు? ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం చేసి తమ అనుకూల ప్రభుత్వాన్ని 20 ఏళ్ళు నడిపి తర్వాత తాలిబాన్లకే ఆఫ్ఘనిస్తాన్ వదిలేసి గుడ్ తాలిబాన్ బ్యాడ్ తాలిబాన్ ఇలా బయటకు వచ్చి ఇలా పరిస్థితి మార్చారు కదా. సిరియాలో ఒకప్పుడు మీరే తీవ్రవాదిగా ప్రకటించి $1 కోటి బౌంటీ ప్రకటించిన అల్ షరా వైట్ హౌస్లో ఘనమైన స్వాగతం పలికారు కదా. మీ అమెరికా దేశంలోనే ఉన్న ఒక న్యూయార్క్ నగర ప్రజలు ఎన్నుకున్న జోహర్ మమ్దానీకేమో శత్రువయ్యాడు ట్రంప్కు. అల్ ఖైదా ఐసిస్తో సంబంధాలున్న తీవ్రవాది అని అమెరికానే ప్రకటించిన సిరియన్ ప్రెసిడెంట్ అల్ షరామో ఫ్రెండ్ అయ్యాడు. ఎంత దారుణం చూడండి. ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్ ఏమైనా అసీం మునీర్, చేతి నిండా రక్తం మరకలతో ఉన్న అసీం మునీరు మీకు ఒక గొప్ప ఆతిథ్యాన్ని ఇచ్చారు కదా. ఇలా ఇరాక్లో వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అంటే జన విధ్వంసక ఆయుధాలు ఉన్నాయని చెప్పి మీరు వెళ్ళి సద్దాం హుస్సేన్ చంపారు. ఇరాక్లో ఏ ప్రజాస్వామ్యాన్ని తెచ్చారు? ఇరాక్ ఏమైనా డెవలప్డ్ కంట్రీ అయిందా? 3-4 దశాబ్దాలు అయిపోయినాయి కదా. ఇరాక్ వార్ ఫస్ట్ వార్ జరిగింది 1981 కదా. మీకు ఇరాక్ వారు జరిగింది. మీరు ఏం చేయగలిగారు ఇరాక్లో? లిబియాలో ప్రజాస్వామ్యాన్ని తెచ్చారా? అసలు అమెరికా ఆపరేషన్లలో ప్రపంచంలో ఏ దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాధించింది ఉదాహరణ చెప్పండి. అందువల్ల ఇట్ ఇస్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ ఎక్స్ప్లాయిటింగ్ ఆ దేశ రిసోర్సెస్. రెజీమ్ చేంజ్ అంటే ఆ దేశంలో ఉన్న ప్రభుత్వాల్ని మార్చేసి తమ అనుకూల ప్రభుత్వాలు పెట్టుకొని అక్కడున్న చమురు సంపద, ఖనిజ సంపదను తీసుకోవాలనేది లక్ష్యం. ఎందుకంటే అమెరికానే ట్రంప్ చేస్తున్న, ప్రపంచమంతా చేస్తున్న పని అదే కదా. ఉక్రెయిన్లో కూడా చేస్తున్నది మినరల్ డీలే కదా. సో అందువల్ల వెనిజులా మా అధ్యక్షుడైన మధురావు మంచివాడా చెడ్డవాడా వేరే చర్చ. వెనిజులా భవిష్యత్తును అక్కడ ప్రజలు నిర్ణయించుకుంటారు. ఇక ఆ మనిషి ఒక ఆపరేషన్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు సద్దాం హుస్సేన్ చంపాలనుకున్నప్పుడు సద్దాం హుస్సేన్ చేసిన పాపం ఏంటి అంటే
యూరోల్లో ఆయిల్ ట్రేడ్ మొదలుపెట్టాడు. అది భరించలేకపోయారు, డాలర్లకు నష్టం జరుగుతుంది అని. ఇరాన్తో యుద్ధం అప్పుడు అమెరికానే సద్దాం హుస్సేన్ సపోర్ట్ చేసింది. సద్దాం హుస్సేన్ తన ఆయుధాలు లేవంటే మేమే కదా ఇచ్చింది, లేకపోవడం ఏంటి అని అమెరికా అన్నది. సో అలా పరిస్థితి ఏంటి? అదే సద్దాం హుస్సేన్ ఎప్పుడైతే తమ ఆయిల్ ట్రేడ్ ఇంట్రెస్ట్లకు విరుద్ధంగా తిరిగాడో ఆయన అంతం చేసింది. అందువల్ల ఇరాక్లోనైనా ఎక్కడైనా అమెరికా ప్రభుత్వ వైఖరి ఏంటి అంటే తమ ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్కి, తమ ఆర్థిక దోపిడీకి ఉపయోగపడే ప్రభుత్వాలు ఉండాలి. సౌదీ అరేబియాలో అలాంటి రాజులు ఉండాలి. మీకు అలాంటి వాళ్ళు ఉంటే అల్షరా ఆయన తీవ్రవాదైనా మనకు స్నేహితుడే, అసీం మునీర్ లాంటి దుర్మార్గుడైన స్నేహితుడే. కానీ తమకు నచ్చకపోతే అక్కడ డ్రగ్ కార్టెల్, ఇప్పుడు వెనిజులా ప్రెసిడెంట్ పైన ఏంటి, మత్తు డ్రగ్స్, అమెరికాలో డ్రగ్స్ పెద్ద ఎత్తున పంపిస్తున్నాడని. కానీ డ్రగ్స్ అందరికీ తెలుసు, ప్రపంచ కొకైన్ క్యాపిటల్ కొలంబియా. మరి కొలంబియా మీద ఏం చేస్తలేడే ట్రంప్. సో ట్రంప్ యొక్క అమెరికా విధానం అది. ఇప్పుడు ఒక దేశాన్ని కొట్టాలనుకున్నప్పుడు అటాక్ చేస్తారు. ఇప్పుడు ఉక్రెయిన్ వార్కు మోడీ కారణం అనలేదా? ఉక్రెయిన్ వారు మోడీ కారణం ఇండియానే రష్యన్ ఆయిల్ కొంటుంది. ఇంత అబద్ధం అని. రష్యన్ ఆయిల్, రష్యన్ గ్యాస్ ఎక్కువ కొంటున్న చైనా. 51% ఆఫ్ రష్యన్ ఎల్ఎన్జీ ఎక్స్పోర్ట్స్ మీకు యూరోపియన్ యూనియన్ పోతున్నాయి. అయినా కూడా భారత్ పైన, మోడీ పైన అబాండాలే లేదా? అందువల్ల ఎక్కడైనా ఈ వైఖరి. అందువల్ల ఒక దేశం స్వతంత్ర దేశం, ఆ దేశంలో ఎవరు అధికారం ఉండాలని ఆ దేశ ప్రజలు నిర్ణయించుకుంటారు కదా. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా